హాయ్ అండి. ఈరోజు మనం తేలికగా చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇవి 1 కేజీ బొమ్మ చేపలండి. ముందుగా 1 కేజీ చేపలకి 4 స్పూన్స్ కారము వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చేపలను క్లీన్ చేసుకునేటప్పుడు గల్ల ఉప్పుతో పాటు నిమ్మకాయ రసాన్ని కూడా ఉపయోగిస్తే నీచు వాసన రాకుండా, జిగురు లేకుండా నీట్గా ఉంటాయి. చేపల పులుసు కోసం ఒక పేస్టును తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: కొన్ని ఆనియన్స్ను నూనెలో వేయించుకోవాలి. మొదటిగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిగడ్డ మెత్తగా ఉడుకుతుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, అలాగే 2 స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాలను వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. పసుపు, కారం పట్టించిన చేపలకి ఇప్పుడు తయారు చేసిన మసాలా పేస్టుని వీటికి పట్టించాలి. ఈ పేస్ట్ పట్టించడం వల్ల పులుసు చిక్కగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. మామూలుగా జీలకర్ర మెంతుల పొడి వేస్తే ఇలా ఉండదు. అందుకని ఈ పేస్ట్నే వాడతామన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి బాండీ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాంటి బాండీలో చేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ముక్క తునగకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని పొడుగుగా చీల్చుకొని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. మనం ముందుగా కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, మెంతులు, ఉల్లిగడ్డ పేస్ట్ పట్టించిన చేప ముక్కలని నూనెలో వేయించుకోవాలి. మనం దీనిని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
గంట ముందు 100 గ్రాముల చింతపండును నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు చేపలు వేగిన తర్వాత ఆ పులుసుని చేపల్లో వేసుకోవాలి. పులుసు మరుగుతున్నప్పుడు గల్లుప్పును వేసుకొని కలుపుకోవాలి. అలాగే గుప్పడంత కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.